వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్ని షేక్ వ్లాగ్స్. అండి సేమియా జీడిపప్పు పాయసం ఉప్మా చేసుకుందామండి. ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఆయిల్ వేసుకొని సేమియా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని కొంచెం ఎర్రగా దోరగా వేయించుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఆనియన్ చెలిగిత్తులు జీడిపప్పు తాలింపు గింజలు కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగున్నారండి. మీరు బాగుండాలని అల్లాని కోరుకుంటున్నానని మనస్ఫూర్తిగా. ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ పోసుకోవాలి. ఎసరులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత మరిగిందో లేదో చూసుకోవాలి. మరుగుతుందండి. మరిగేటప్పుడు మనం సేమియా వేయించుకున్న ఆ సేమియా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తర్వాత మూత పెట్టాలండి. మూత చూస్తే అయిపోయింది. ఇంకోసేపు కొద్దిగా ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలండి. సేమియా జీడిపప్పు సేమియా ఉప్మా రెడీ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.